హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ టెక్ గురు. ఓపెన్ కావా అయ్యో. ఓకే, ఈ డిజైన్ టెక్ గురులా ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే వెల్కమ్ టు డిజైన్ టెక్ గురు. ఆ, నమస్తే, నేను మీ రాజు. ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మీకు ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే ఫోటోషాప్ ఫ్లెక్స్ బ్యానర్ డిజైన్ ఎపిసోడ్ 5. ఈరోజు ఎపిసోడ్ 5 చెప్తున్నాం. ఈ ఫ్లెక్స్ బ్యానర్ డిజైన్లో ఈ ఎపిసోడ్ 5 చెప్తుంటే ఇది ఓన్లీ బ్యానర్ డిజైన్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్స్ షాప్లో చేసుకునే వాళ్ళే కాదు. ఈ ఫోటోషాప్ ఎపిసోడ్స్ మనం యాక్చువల్గా ఫోటోషాప్ ఎపిసోడ్స్ ఇలా అన్నీ వస్తాయి. ఇప్పుడు కొన్ని రోజులు బ్యానర్ వస్తుంది, కొన్ని రోజులు ఫ్లెక్సీ డిజైన్ వచ్చింది, ఇంకొన్ని రోజులు వెడ్డింగ్ డిజైన్స్, ఇంకా పాస్పోర్ట్ డిజైన్స్ అంటే ఏంటి అవి విజిటింగ్ కార్డ్ డిజైన్స్, చాలా డిజైన్స్ అనేవి ఇళ్ళనే వస్తాయి. ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇవే చూడాలి. ఇది ఓన్లీ ఫ్లెక్స్ కోసమే అనుకోవద్దు, అన్ని డిజైన్స్ వస్తాయి. ఇలా మన మొబైల్లో వాడే డిజైన్స్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో అన్ని న్యూస్ పేపర్ చేసే వాళ్ళకి కూడా ఈ డిజైన్స్, ఈ ఎపిసోడ్స్ చూడండి. అందరి కోసం ఈ డిజైన్స్ అనేవి మనం ఎపిసోడ్, ఇది ఫోటోషాప్ ఎపిసోడ్ తీసుకొచ్చినాం, అందరు చూడాలి ఇవి. ఓకేనా? ఈ 5th ఎపిసోడ్లో ఈరోజు నేను చెప్పుకునే మీకు నేర్పే విషయం ఏంటంటే ఒక బ్యానర్ ఏంటిది. ఇప్పుడు మనకు తొందరలో ఉగాది పండుగ ఉంది. ఈ ఉగాది పండుగకి చాలా చాలా ఏమొస్తాయి, ఆర్డర్స్ వస్తాయి డిజైన్ చేయాలి. పేపర్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఉగాది పండుగ ఉంది కదా, పేపర్ వాళ్ళకైనా ఫ్లెక్స్ వాళ్ళకైనా మన సొంత డిజైన్ మనం చేసుకోవాలన్నా కూడా చాలా మందికి ఇవి వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి. ఉగాదికి డిజైన్ చేయాలి. ఆ ఉగాదికి డిజైన్స్ ఎలా చేయాలి ఫోటోషాప్లో అనే విషయం మీకు ఈ డిజైన్ నేను ఇప్పుడు ఇంతకుముందు చేసిన మీకు ఈ డిజైన్ మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు ఈ డిజైన్ ఎలా చేయాలనేది ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపిస్తా. మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా నిమ్మలంగా చూసి నేర్చుకోండి. ఓకేనా? క్లియర్గా ఉంటుంది, స్కిప్ చేయొద్దు. ఇంకా వీడియోలు కూడా మనకి ఇప్పుడిప్పుడే వీడియోలు కూడా స్టార్ట్ అయినాయి రావడం, మన వీడియోస్ పైన యాడ్స్ రావడం. అవి కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇచ్చే దక్షిణకి ఇదే అనుకుంటా, రైటా? నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది మనం అంత క్లియర్గా క్లారిటీ ఉంటుందో మనకి మీకు ఈ డిజైన్ మొత్తం ఇప్పుడు డిజిటల్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చేసి చూపిస్తా ఎలా తీసుకోవాలి ఇవన్నీ. ఓకేనా? రైట్, క్లోజ్ చేసిన. ఇది మన ఫోటోషాప్ కంటే ముందు రండి, ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు, మీరు ఫోటోషాప్ నేర్చుకోనికి వచ్చిల్లా, న్యూస్ పేపర్ నేర్చుకోనికి వచ్చిల్లా, పేజ్ మేకరా, మీరు ఏది నేర్చుకోనికి వచ్చినా సరే కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి. ఏదైనా సరే, అది ఆర్క్ ఎపిసోడ్స్ అయినా, పేజ్ మేకర్ అయినా, ఫోటోషాప్ అయినా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి. చూస్తేనే మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. మధ్యలో చూస్తే మాత్రం మధ్యలో సగం పని వస్తుంది. మళ్ళీ నాకు ఫోన్ చేసి, మెసేజ్ చేసి అన్న ఇది చెప్పు అది చెప్పు అని అడగండి దయచేసి. చాలా ఏం చేస్తున్నారు, నేను ఇంతగానే వీడియోలు చేసి పెడితే లేదు, ఫోన్ చేసి మళ్ళీ నాకు పర్సనల్గా చెప్పు రాదు, నువ్వు లైన్లోకి వచ్చి నాకు పర్సనల్గా చెప్పు, ఎన్ని డేస్ ద్వారా చెప్పు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అది కూడా ఫ్రీగా మళ్ళీ వాళ్ళకు ఇది చూస్తే ఏమన్నా మనకైనా యాడ్స్ వస్తే వాళ్ళకి ₹10 మనకు వస్తాయని మనం ఆలోచిస్తే వాళ్ళు అది లేదు, అది చూడరు కానీ మనకు కాల్ చేసి ఇట్లా ఇవన్నీ అట్లా కావాలి, మాకు ఆన్లైన్లో చెప్పు, ఈ లైన్లో చెప్పు, డెస్క్లో చెప్పు. కొంచెం సపోర్ట్ చేయాలిగా మీరు, నాకు సపోర్ట్ చేయండి, నేను మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకేనా? రైట్, ఇది యూట్యూబ్. ఇక్కడ మనకు చాలా వీడియోస్ ఉంటాయి, చూసుకోండి. ఇది పార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్. ఇలానే మనకు ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో మొత్తం అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్కి వెళ్తే ఫోటోషాప్, పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ప్రెస్, ఇవి 31 ఎపిసోడ్లు అయిపోయినాయి. 20 వీడియోస్ ఉన్నాయి దీంట్లో. నా ఇప్పుడు ఐదో ఎపిసోడ్ ఇది పేజ్ మేకర్. మనం జనరల్గా చేసినవి ఎపిసోడ్ లాగా చేయలే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ చేస్తాయి. పేజ్ మేకర్లో వీడియో, మన పేజ్ మేకర్ నేర్చుకునే వాళ్ళకి, పేజ్ మేకర్లో న్యూస్ పేపర్ చేసుకునే వాళ్ళకి 2 విధాలకు ఉపయోగపడుతుంది. అప్పుడు నేను ఎపిసోడ్స్ కూడా వేస్తాను, పేజ్ మేకర్ ఎపిసోడ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి, అంతే. సపోర్ట్ చేస్తే అన్నీ వేస్తూనే ఉంటా. ఇక్కడ వీడియోస్లలో మీకు చాలా కింద చూడండి, ఆల్రెడీ ఫ్లెక్స్ డిజైన్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఫ్లెక్స్ డిజైన్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఫ్లెక్స్ డిజైన్స్, పేజ్ మేకర్ డిజైన్స్, న్యూస్ పేపర్ డిజైన్స్ వీడియోలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఈ డిజైన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. క్యాలెండర్ డిజైన్స్, ఇంకా చిన్న పేజీ బర్త్డే డిజైన్స్, చాలా తమ్మునాయిలు, ఫ్లెక్స్ డిజైన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. వెడ్డింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వెడ్డింగ్ డిజైన్ ఇట్లా చాలా ఉన్నాయి. ఐడి కార్డ్ డిజైన్స్ చాలా ఉన్నాయి. చూసండి, నేర్చుకోండి. మరి ఇంతమంది ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మరింతమంది కూడా షేర్ చేయండి. ఇక్కడ జాయిన్ ఆప్షన్ ఉంటుంది. మన దగ్గర మాట్లాడాలనుకునే వాళ్ళ నెంబర్ అనుకున్న వాళ్ళు ఇక్కడ జాయిన్ కావాలి. దీంట్లో ఏమైనా జాయిన్ అయితే మీ సలహాలు, నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు, నా నుంచి ఏం సలహాలు అయినా కావాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాతోటి ఇక్కడ ఈ వర్క్ పరంగా ఏమైనా కావాలంటే నాతోటి మాట్లాడాలంటే దీంట్లో జాయిన్ అయిపోయి నాకు మెయిల్ చేస్తే నా నెంబర్ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి నాతో మాట్లాడవచ్చు. రైటా? ఓకే, ఇక మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇది మినిమైజ్ చేసిన. రైట్, ఇది ఫోటోషాప్. ఇక ఇట్లా ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫోటోషాప్ డబల్ క్లిక్ ఇచ్చేస్తే మనకు ఫోటోషాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా
ఫోటోషాప్ ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ Ctrl N కొడితే షార్ట్ కట్ కీ. ఇది షార్ట్ కట్ కీ ఇట్లా వచ్చేసేది మనకు న్యూ విండో. ఇది కాకుండా ఇక్కడ ఫైల్ ఉందా, ఈ ఫైల్ మీదకి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేస్తే మైన్ ఉంటుంది న్యూ షార్ట్ కట్ కీ Ctrl N. న్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఏంటిదంటే మనకి ఎంత సైజు, మనం ఒక బాక్స్ తీసుకోవాలి కదా, మనం అక్కడ ఒక ప్రాజెక్ట్ అనమాట. అదే మనకు విడ్త్లో హైట్లో ఎంత కావాలో సైజ్ అనేది తీసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ ఇది పిక్సెల్ ఉందా, ఇది ఇంచెస్లో పెట్టుకోండి. ఇక్కడ ఇంచెస్లో పెట్టుకున్నాక ఇక్కడ పైన కస్టమ్స్ అని ఉందా, ఈ కస్టమ్ మీద క్లిక్ చేయండి. ఇలా పేజ్ సైజ్ క్లిక్ చేస్తే అలాంటి కొన్ని పేజ్ సైజులెస్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను ఇది పెట్టుకుంటున్నా, విడ్త్ హైట్ పెట్టాను, ఇది కావాలని ఇది పెట్టుకున్నా. ఓకేనా, చూడండి ఇంతకుముందు ఇక్కడ 72 ఉండే, నేను ఇది పెట్టుకుంటుంటే 300 రిజల్యూషన్ వచ్చింది. ఆటోమేటిక్గా అది రిజల్యూషన్ అంత తీసుకున్నది. మనం పెద్ద అప్పుడు చూడండి, నేను మన స్టార్టింగ్లో మనం చిన్న బ్యానర్ సైజులో అప్పుడు 300 రిజల్యూషన్ ఇచ్చినాం. ఇది కొంచెం పెద్ద సైజు కావచ్చు, ఇక్కడ 600 ఇచ్చుకోండి. ఓకేనా, ఇక్కడ ఇది విడ్త్ హైట్ సైజ్, ఇది ఇంచెస్, ఇది ఆర్జీబీలో ఉంచుకోండి. ప్రింటింగ్ పంపించుకున్నప్పుడు దీన్ని CMYKలో చేసుకోవాలి. ఇమేజ్ ఆర్జీబీలో ఇమేజ్ చేసుకొని మనం ఫోన్లలో ఇట్లా స్టాటస్లు పెట్టుకొని గ్రూప్లలో పంపించుకున్నప్పుడు ఆర్జీబీలనే జేపీజీలో సేవ్ చేసుకోవాలి. అవన్నీ కూడా మిగతా వీడియోలలో కూడా ఉన్నాయి, ఇలా కూడా చూపిస్తా. ఇది రైట్లో ఉంచుకోండి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేస్తే చూడండి మన సైజ్ ఇది మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు డిజైన్ చేసుకున్న సైజు ఇది, మనం ఫ్లెక్సీ సైజే అనుకోండి, ఏదైనా సైజ్ ఇది. మీరు ప్రింటింగ్ పంపించినా ఫ్లెక్స్ పంపించినా ఇది సైజు మనం తీసుకున్నాం. రైటా, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు, ఎవరిది, మనం కాంగ్రెస్ తరపున మీరు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పినట్టుగా మనం ఒక డిజైన్ చేస్తాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి గూగుల్కి రండి. గూగుల్కి వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టి, ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది వేస్తే అదేముందంటే మంచిగా ఉంటుంది, నీట్గా కదా. రైటా, ఈ ఇమేజ్ ఓపెన్ అయింది. దీన్ని మనం ఈ ఇమేజ్ని కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి Ctrl-V పేస్ట్. ఓకేనా, పేస్ట్ అయిపోయింది. దాన్ని ఇక్కడ కార్నర్లో ఇలా పెట్టేసి Ctrl-T కొట్టి ఈ ఎడ్జ్ పట్టుకొని ఇలా ఎగ్గాని మొత్తం ఇట్లా పేజీ ఫుల్గా ఫిల్ చేసేయండి. ఇట్లా రైట్, ఎంటర్ కొట్టేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. సింగిల్ స్టెప్లో ఈజీగా దొరికేసింది, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరి ఫోటో ఉండాలి. ఇట్లా కాంగ్రెస్ బ్యానర్ అంటే, కాంగ్రెస్ డిజైన్స్ అంటే ఫస్ట్ ఎవరి ఫోటో ఉంటుంది, మనం సోనియా గాంధీ ఫోటో పెడతాం. సరే, మీరు బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, ఏది చేసినా గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆడ ఫోటోలు ఎట్లా ఉండాలి అవన్నీ చూసుకొని చేసుకోండి. ఓకేనా, వాళ్ళ మెయిన్ ముఖ్య వ్యక్తుల వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఏంటి అంటే ఉంటాయి కదా, అలాంటి ఫోటోలు తీసుకొని ఫస్ట్ పైన ఇట్లా. ఇప్పుడు ఈ ఫోటో కాపీ చేసుకుంటున్నాను నేను, కాపీ ఇమేజ్, ఫోటోషాప్, Ctrl-V పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫోటో ఎవరిది పెడతాం పైన, మనం రాహుల్ గాంధీ ఫోటో కూడా పెడతాం. రాహుల్ గాంధీ సరేనా, ఏదైనా వీళ్ళు కూడా మంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా రెగ్యులర్గా విజయ ఫోటోలు ఇవి. ఓకే, ఇది కూడా కాపీ ఇమేజ్, ఫోటోషాప్ ఓపెన్ చేసిన పేస్ట్. రైటా, ఇప్పుడు 2 ఫొటోస్ వచ్చేసినాయి. ఈ ఫొటోస్ని ఫస్ట్ ఈ ఫోటో ఉందా, కొంచెం Ctrl-T కొట్టి కార్నర్ బట్టి ఇలా పెద్దగా చేసుకొని ఎంటర్ కొట్టేసి ఇక్కడ ఫస్ట్ టూల్ ఉంది కదా, ఈ టూల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినాక ఇక్కడ డబ్బా రౌండ్ ఇమేజ్ ఉంది, రౌండ్ ఇది క్లిక్, ఈ రౌండ్ టూల్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో మీదకి వచ్చి మనకు ఎక్కడి నుంచి ఇట్లా డ్రా చేయండి. నేను జూమ్ చేస్తున్నా, ఇప్పుడు ఈ నుంచి మనకు ఇక్కడ పెడుతున్న కర్సర్ ఈ నుండి ఇట్లా కావాలి రౌండ్గా, అంటే ఓన్లీ మనకి ఇమేజ్ అనేది రౌండ్గా తీసుకుంటాం మనం. ఇట్లా కీబోర్డ్ తోటి పైకి జరగచ్చు. ఓకేనా, ఇట్లా రౌండ్గా తీసుకున్న తర్వాత Ctrl-C కాపీ, Ctrl-V పేస్ట్. మనకి ఇమేజ్ అనేది ఆడ వరకు మనం రౌండ్ తీసుకున్న కాపీ అని పేస్ట్ అని ఇప్పుడు జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఇట్లా మనం ఇందులో తీసుకున్న దాన్ని దీన్ని సెలెక్ట్ చేయాలంటే నేను రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ 2ను డిలీట్ అని ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేసి ఇట్లా డిలీట్ చేయొచ్చు. ఓకేనా, ఇదొక పద్ధతి తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఇదొక పద్ధతి. మీకు ఇంకో విషయం, Ctrl-Alt-Z కొట్టుకున్నా ఇంకా పోతున్నా. ఓకేనా, ఇప్పుడు ఇట్లా ఉన్నది, దీన్ని మనం ఇంతవరకు కట్ చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఇదే రౌండ్ టూల్ తీసుకొని ఇట్లా పెట్టేసి వీడి వరకు ఇట్లా డ్రా చేసినాము, వీడి వరకు మనం తీసుకుంటాం ఇట్లా. ఓకేనా, తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలా, Ctrl-C కాపీ అవసరం లేదు, పేస్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ డబ్బా గీసి ఇట్లా డిలీట్ కొట్టేస్తే ఆడి మందమే డిలీట్ అయిపోయింది. ఏడు వరకు మన రౌండ్ గీసినది ఇన్నర్లో సెలెక్ట్ అయిపోయినది, ఆడి వరకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు Ctrl-Z కొట్టండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది మీకు, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇన్వర్స్ అన్నదా, ఇది దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిపోతుంది. ఈ ఫోటో కాకుండా ఇక్కడ వరకు ఇదంతా అవుట్ సైడ్ అంతా సెలెక్ట్ అయిపోయి
ఇప్పుడు డిలీట్ కొడుతున్న కీబోర్డ్లో చూడండి, డిలీట్ కొట్టేసిన ఆడి వరకు ఏ అవసరం అది డిలీట్ అయిపోయింది. సో ఇట్లా రావాలంటే దీన్ని మన షార్ట్ కట్ కీస్ ఏముంటుందంటే కంట్రోల్ చేయండి. షార్ట్ కట్ కీస్ ఏముంటుందంటే Ctrl+Shift+I మళ్ళీ ఎట్లా కొడితే అట్లా వస్తుంది, అట్లా కొడితే ఇట్లా వస్తుంది. మీకు ఇక్కడ సెలెక్ట్లో చూపిస్తుంది ఇక్కడ షార్ట్ కట్ కీ Ctrl+Shift+I మీకు అట్లా Shift+Ctrl+I కొట్టేస్తే మనకు రివర్ట్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి డిలీట్ కొట్టేసిన అది అవుట్ సైడ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు అది డిస్సెలెక్ట్ అయినంత ఈ చుక్కలంతా పోవాలంటే Ctrl+D డిస్సెలెక్ట్ అయిపోయింది రైటా. ఓకే, మనకి ఇప్పుడు ఫోటో అనేది ఇట్లా రౌండ్గా తీసుకున్నాం. నెక్స్ట్ రాహుల్ గాంధీ ఫోటో ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ సెలెక్ట్ చేసుకొని Ctrl+T చూడండి ఇలా పెద్దగా చేసి కొంచెం పెద్దగా చేసినట్టు కొంచెం మనకు అర్థం పడ్డట్టుగా. ఇప్పుడు ఈ రౌండ్ టూల్ తీసుకొని ఇలా సేమ్ ఇట్లా పెట్టి ఇలా డ్రా చేసిన ఇలా సెంటర్లో పెట్టి ఇప్పుడు ఏం చేసిన Ctrl+Shift+I ఓకేనా. అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్ సైడ్ అంతా సెలెక్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి నేను కీబోర్డ్లో డిలీట్ కొడుతున్నా చూడండి, అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు Ctrl+D కొట్టేసిన డిసెలెక్ట్ రైటా క్లియర్ ఇక్కడికి. ఓకే, ఇవి 2 ఫొటోస్, ఒక ఫోటో ఇటు ఒక ఫోటో అటో పెట్టేసుకోండి. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. దీంట్లో మనం ఓన్లీ మీకు డిజైన్ చూపిస్తున్నాం కాబట్టి ఈ ప్రోటోకాల్స్ ఏమన్నా మిస్ అయితే లైట్ తీసుకొని పెద్దగా పట్టించుకోవాలి రైటా. ఇమేజెస్ సేమ్ ఉన్నట్టుగా ఇట్లా పెడితే అర్థం అవుతుంది సేమ్ ఉన్నాయి అన్నట్టుగా ఓకేనా. ఇమేజెస్ చిన్న పెద్దగా ఏం లేవు, 2 ఇమేజెస్ సేమ్ ఉన్నట్టు ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకోండి. లేకపోతే ఇట్లా ఇక్కడ స్కేల్ లైన్ ఉంటాయి కదా, ఈ స్కేల్ లైన్ పట్టుకొచ్చి ఇలా పెట్టుకొని ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇగో సేమ్ ఉన్నాయా లేవా, సేమ్ దాటిపోతలేవు కాబట్టి సేమ్ ఉన్నాయి. ఈ లైన్స్ అవసరం లేదు, తీసేయండి. ఈ లైన్స్ మీకు పై నుంచి తీసుకోవచ్చు, సైడ్ నుంచి తీసుకోవచ్చు. సైడ్ నుంచి కూడా ఇలా పట్టుకొచ్చేస్తే లైన్స్ వస్తాయి ఓకేనా. ఎన్నంటే ఆయన లైన్స్ వస్తాయి అన్న. మీరు కిందిది మీది ఈక్వల్ స్టార్ట్ చూసుకొని పెట్టుకోవడానికి ఈ లైన్స్ అనేవి కింది నుంచి మీది నుంచి ఇట్లా లైన్స్ పెట్టుకోవచ్చు రైటా. Ctrl+Alt కొడితే అన్నీ వెళ్ళిపోతాయి. 10 స్టెప్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన 2 మెయిన్ ఫొటోస్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఫోటో ఎవరిది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు కాబట్టి ఎవరిది పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొట్టగానే ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం మనం ఇక్కడ ఏం టైప్ చేసుకోవాలంటే ఫుల్ సైజ్ ఫోటో ఇట్లా కొట్టిన తర్వాత మనకు రేవంత్ రెడ్డి సంబంధించిన ఫుల్ సైజ్ ఫొటోస్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ పైన కొన్ని ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాము. ఇలా ఉంది, ఇంకా ఫొటోస్ ఉన్నాయి. మనకి ఏ ఫొటోస్ కావాలా ఎట్లా అనేది చూడండి ఒకసారి. ఏ ఫోటో క్లియర్గా ఉంటుంది, ఏ ఫోటో బాగుంటుంది అని ఒకసారి చూసుకుంటే ఈ ఫోటోని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ PNG లాగా కనబడుతుంది. దీన్ని ఏం చేద్దాం, ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ చూపిస్తుంది. మనకు PNGలో ఉంది ఆల్రెడీ. PNG ఉంది కూడా డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేస్తా ఉన్నాను. నేను దానికి డౌన్లోడ్ పెట్టేసిన ఆల్రెడీ. అది డౌన్లోడ్ పెట్టిన బట్టి ఫైల్ 1 అని చూపిస్తాను. సేవ్ కొట్టేస్తాను ఓకేనా. మనకి ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. అది చూడండి ఇక్కడ ఏదో ఫోటో ఇది ఏంటిది PNG, ఇది PNG. దీన్ని ఇలా పట్టుకొచ్చుకొని ఫోటోషాప్ మీద పెట్టి ఇలా మధ్యలోకి వచ్చి ఇట్లా వదిలేయగానే మనకి ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడికి పట్టుకురండి. ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా వచ్చింది దీని మీద రాగానే ఇట్లా వదిలేయగానే చూడండి మనకు ఓన్లీ PNGలా కటింగ్ చేసి వచ్చిన ఇమేజ్ వచ్చింది. కటింగ్ చేసిన ఇమేజ్ రాకపోతే కట్ చేసుకోవాలి. నిన్నటి వీడియోలలో చాలా వీడియోలు చెప్పిన ఇట్లా కట్ చేసుకోవాలని, దాంట్లో చూసి కట్ చేసుకోండి. మన కటింగ్ వెతకాలి, మీకు కటింగ్ అనేది దొరికితే ఈజీ. ఇట్లా Ctrl+T కొట్టాలి. ఇట్లా Ctrl+T కొట్టి ఈ కార్నర్ పట్టుకొని ఇట్లా పెద్దగా చేసుకొని దీన్ని సైడ్కి ఇలా పెట్టేద్దాం. మీరు చూడండి డిజైన్ ఇటు పెట్టుకుంటారా, ఇటు సైడ్ సెట్ అయితే అటు పెట్టుకోండి. జర అవి రైట్లు లెఫ్ట్లు ఏమన్నా ఇంపార్టెంట్ అనుకున్న ప్రోటోకాల్స్ ఉంటే వాటి ప్రకారంగా డిజైన్ చేసుకోండి రైటా. మీకు వాళ్ళు చేయించే వాళ్ళు ఉంటారు కదా, ఎవరి ఫోటో ఎడ పెట్టాలి ఏం చేయాలని వాళ్ళే చెప్తా ఉంటారు అన్ని, దాన్ని బట్టి చేసుకోండి. ఓకే, ఇప్పుడు పైన దీని ఫోటో చాలా పెద్దగా అనిపిస్తాను నాకు. ఈ 2 ఫొటోస్ Ctrl+T కొంచెం చిన్నగా చేసిన, ఇది కూడా Ctrl+T కొంచెం చిన్నగా చేసిన. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, మనం పైన మామిడాకులు కట్టాలి కదా. మరి ఫ్లెక్స్ డిజైన్ ఉగాది పండుగ ఎట్లా ఉండాలి, మామిడాకులు మామిడికాయలు అంత ఉండాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం తోరణం డిజైన్
తోరణం డిజైన్ కొట్టినా చూడండి ఇక్కడ మనకు తోరణం డిజైన్స్ అని కొన్ని ఇమేజ్ వచ్చినాయి. వచ్చిన తర్వాత దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకునే దాన్ని మీకు నచ్చిన దాన్ని ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మనం ఏం చేద్దాం, కాపీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇమేజ్ కాపీ ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫోటోషాప్కి వచ్చి Ctrl+V పేస్ట్. ఓకేనా, పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అంత అవసరం లేదు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ మ్యాజిక్ వైన్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మీద పెట్టి డిలీట్ కొట్టేస్తే పోతుంది. అయిన తర్వాత మళ్ళీ Ctrl+D కొట్టండి, డిసెలెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఇక్కడ కార్నర్లు ఇలా పెట్టేసి ఇలా పెడతాం ఈ తోరణం. మరి ఇక్కడ దగ్గర రావాలి కదా తోరణాలు, అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి, చెప్తా తొందరగా. Ctrl+T కొట్టి ఇట్లా ఇగ్గుతారు మీరు. ఇగ్గినప్పుడు ఇట్లా కొడతారు, ఇట్లా ఎంటర్ కొట్టడానికి వస్తుంది. ఇట్లా ఇగ్గినప్పుడు ఏమైంది, పెద్దగా అయిపోయింది. ఆడికి గుంజుడితో ఏమైంది, పెద్దగా అయిపోయింది. కొన్ని ఆకుల వాటికి ఆఖరికి గుంజానికి పెద్దగా అయింది. అట్లా కాకుండా ఏం చేయండి, చూడండి Ctrl+Alt+Z కొట్టేసిన ఈ ఫోటోస్ ఇప్పుడు ఇట్లా కింద జరుపుకొని ఇది ఉందా, ఇప్పుడు లేయర్ సెలెక్ట్ అయిందా, ఇది Ctrl+Z సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని ఏం చేయండి, మెల్లగా ఆల్ట్ పట్టుకొని ఇట్లా ఇగ్గండి, ఇటు ఒకటి వచ్చేస్తుంది డూప్లికేట్, ఇట్లా పెట్టండి. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇగ్గండి, ఇటు ఇంకోటి వచ్చేస్తుంది, దీన్ని ఇలా పెట్టండి. చూసి ఇలా చిన్నగా నీట్గా ఇట్లా పెంచేసుకున్నాం. దాని ఇగ్గుతే ఎట్లుంది, పెద్దగా ఆడికిడికి ఖరాబ్ అవుతుంది. సో అట్లా ఖరాబ్ కాకుండా ఏం చేయాలా, ఇట్లా ఇగ్గుకొని ఇట్లా జరుపుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ సోనియా గాంధీకి ఫోటో కొంచెం ఇలా కలిసిపోయింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొంచెం స్ట్రోక్ ఇవ్వచ్చు ఫోటోకి, వైట్ స్ట్రోక్. వైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెడ్ ఉంటుంది డిఫాల్ట్గా, దీని మీద వైట్ పెట్టుకొని మంచి స్ట్రోక్ పెంచుకున్నాం చూడండి. కీబోర్డ్లో ఇట్లా మౌస్తో ఇట్లా పెంచేసుకోండి. ఎంత ఉంది, 12. ఇటు రాహుల్ గాంధీ ఫోటోకి కూడా స్ట్రోకు రెడ్ ఉందా, ఇట్లా వైట్ ఇచ్చుకొని కొంచెం ఇక్కడ కూడా 12 పెట్టుకోండి. రైటా, ఎంటర్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో ఇక్కడ 7 వరకు సెట్ అయ్యేదని ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇలా జరుపుకోండి. ఓకేనా, మనకు 3 పనులు అయిపోయినాయి. తోరణాలు అయిపోయింది, ఫోటోలు అయిపోయింది మామూలుగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైప్ చేయాలంటే మీరు యాపిల్ కీబోర్డ్ పెట్టుకోవాలి కదా. యాపిల్ కీబోర్డ్ అన్న, మరి యాపిల్ కీబోర్డ్ గురించి చెప్పారు కదా, మీకు డౌట్ వస్తుంది. అలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి యాపిల్ కీబోర్డ్ మీద, కాపీ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్లో చెప్పినా, అట్లా కాకుండా డైరెక్ట్ వీడియో కూడా ఉన్నాయి యాపిల్ కీబోర్డ్ అని. ఓకేనా, ఇప్పుడు ఈ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ తీసుకోగానే ఇక్కడ ఏం కనబడుతుంది, ఏరియల్ అంటే ఏంటి, ఏరియాలో ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో కాదు, మనకు తెలుగు ఫాంట్ కావాలి కాబట్టి ఇక్కడ పల్లవి బోల్డ్, ప్రగతి, క్రాంతి, తెలుగు ఫాంట్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు తెలుగు ఫాంట్ పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైజ్ చూసుకోండి, సైజ్ ఎంత 57 ఉంది, 60 పెట్టేసిన. ఇప్పుడు టైప్ చేస్తాం. ఇక్కడ కలరు ఏం కలర్లో ఉంది, అది ఆరెంజ్ కలర్. ఫస్ట్ టైప్ చేద్దాం. ఫస్ట్ తెలంగాణ చూసుకో ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏంటిది, తెలంగాణ ప్రజలకు కాదు, తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర కాదు, రాష్ట్ర. మంచిగా టైప్ చేయి, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఇప్పుడు కూడా మళ్ళా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, మనం ఉగాది శుభాకాంక్షలు టైప్ చేసినాం. ఇది కలర్ మారుదాం ఒకసారి, కలర్ మనకు బ్లూ కలర్లో పెడితే మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇట్లా దీన్ని కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ తీసుకొని వీడికి కట్ చేసుకోండి. ఇట్లా ఉగాది శుభాకాంక్షలు కట్ చేసుకొని కింద పేస్ట్ చేసుకోండి ఇట్లా. ఓకేనా, 2 వేలు చేసినాక ఈ పైదాన్ని ఇక్కడ ఇలా పెట్టండి. ఇట్లా పెట్టి Ctrl+T కొట్టి ఇట్లా పెద్దగా చేసుకొని దీనికి స్ట్రోక్ ఇచ్చుకోవాలి. F మీద క్లిక్ చేసి స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే రెడ్ డిఫాల్ట్ ఉంది, దీన్ని వైట్ పెట్టుకొని స్ట్రోక్ పెంచుకోండి. కీబోర్డ్లో ఆర్ఎంఆర్ కొడితే వెలుగుతుంది, లేదంటే దీన్ని పట్టుకొని ఇట్లా పెంచుకోవచ్చు మీకు కావాల్సినంత. రైటా, ఓకే, స్ట్రోక్ ఇచ్చి పెంచడం. ఓకే, దీన్ని ఇలా ఉంచండి. తర్వాత ఇప్పుడు ఏంటి, ఉగాది శుభాకాంక్షలు ఉన్నాయి కదా. ఉగాది శుభాకాంక్షలు ఏం చేయండి, ఇక్కడ కర్సర్ పెట్టి ఇట్లా ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టండి దూరమైందా, Ctrl+A కొట్టి ఇక్కడికి వచ్చి సైజు ఉగాది శుభాకాంక్షలు సరిపోతుంది. ఇట్లా ఇక్కడ పెట్టేసుకొని Ctrl+T ఇట్లా కొట్టిన తర్వాత గ్యాప్ ఇంకా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ 44 పెట్టండి. 44 అవుతుంది, 50, 55, 65 సరిపోతుంది. 70
లాస్ట్ రైట్. ఓకేనా? ఇట్లా మనకి ఇది వరకు సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఈ ఫాంట్ మార్చుకుందాం. ఫాంట్కు దీనికి ఏమన్నా ఫాంట్ మార్చుకోవచ్చు. నేను ప్రగతి చేసిన ఇలా కంట్రోల్ టీ కొట్టి మళ్ళీ దీన్ని ఇలా చిన్నగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పైన సేమ్ బ్లూ కలర్ ఇచ్చినా కదా, కింద కూడా బ్లూ కలర్ అవసరం లేదు, ఏదన్నా వేరే కలర్ మీకు నచ్చిన కలర్ ఏదన్నా ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇది అలా కనబడదు కాబట్టి ఏం చేయాలి, స్ట్రోక్ ఇచ్చుకోవాలి. లెటర్స్కి ఖచ్చితంగా మనం బ్యాక్గ్రౌండ్ వేసినప్పుడు స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్స్ ఇచ్చి షాడోస్ ఇస్తేనే అది మనకు క్లియర్గా బయటికి కనబడుతుంది. మంచిగా చూడండి ఎట్లా బయటకు వస్తుందని. ఇప్పుడు ఇలా పెంచినది. ఇప్పుడు షాడో మీద క్లిక్ చేయండి. షాడో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక 44 సైజ్ ఇచ్చుకొని డిస్టెన్స్లో ఇట్లా పెంచి కింద స్ప్రెడ్ ఇలా చేయండి. ఓకేనా? ఇలా లేదు ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే మీకు నచ్చిన కలర్ ఏదన్నా ఉంటే చూసుకొని పెట్టండి. ఇట్లా స్ట్రోక్ కూడా స్ట్రోక్ ఎంత ఉంది, 21. ఓకే, ఇట్లా సెట్ అయ్యేటట్టు చూద్దాం. మనం మొత్తం అయిపోయినాక కలర్స్ సెట్ కాకపోతే మార్చుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఇట్లా ఉంచిన తర్వాత కొంచెం మీద కొద్దినట్టయింది. ఓకే, ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు ఉన్న తర్వాత ఇక ఏం చేయాలి, మళ్ళీ దీంట్లో ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఒక డిజైన్ పెడతాం. ఏం పెడతాం, ఇట్లా దీన్ని క్లిక్ చేసి ఉగాది డిజైన్ పిఎన్జి. ఓకేనా? ఇట్లా రాసి పెట్టుకోండి ఏం కూడా ఏమొస్తాయని. ఉగాది డిజైన్ పిఎన్జి అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి ఏది కావాలంటే బాగుంటుంది, ఏది బాగుంటుంది అని మీరు సెట్ చేయండి. ఇక మంచిగా ఏదైనా చూసుకొని మీకు నచ్చింది ఒకటి క్లిక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ ఉన్నదాన్ని ఇట్లా కాపీ చేసుకోవద్దు. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది, దీన్ని నేను ఇట్లా కాపీ చేసుకున్నాను అనుకోండి, దీన్ని సేవ్ చేసుకున్నా, దీన్నే కాపీ చేసుకున్నా, ఏమవుతుంది అంటే కంట్రోల్ వి పేస్ట్ చేస్తే చూడండి అది ఎంత చిన్నగా పేస్ట్ అయింది. ఇక్కడ ఇగో ఇంత చిన్నగా పేస్ట్ అయిందని మనం కంట్రోల్ టీ కొట్టి ఇట్లా పెద్దగా చేస్తే ఏమవుతుంది అంటే బ్లర్ అయిపోతుంది, అంత క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇట్లా దీన్ని ఉన్నదాన్ని డైరెక్ట్ దీన్ని క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూసినా ఇట్లా ఓపెన్ అవుతుంది పెద్ద సైజులో. ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు కాపీ చేసుకుంటారా, సేవ్ చేసుకుంటారా ఏదన్నా వచ్చి ఇప్పుడు చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా చేసుకొని ఇప్పుడు పేస్ట్ చేస్తే పెద్ద సైజులో వస్తుంది. చూసారా? అప్పుడు ఎంత ఉండే మరీ చిన్న చీమంత సైజులో ఉండే, ఇప్పుడు జర పెద్దగా వచ్చేసింది. కంట్రోల్ టీ కొట్టి లేదంటే ఒక పని చేయాలి, ఇట్లా కూడా కొంచెం క్లారిటీ కనబడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, దీని మీదే క్లిక్ చేయండి. ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ అయితే ఎవరైతే అప్లోడ్ చేసినా ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అక్కడ డైరెక్ట్ ఇమేజ్ కనబడుతుంది మనకు. డైరెక్ట్ ఇమేజ్ ఏమైనా క్లారిటీ కనబడుతుందా లేదా, ఈడ కూడా అంతంత మాత్రమే ఉన్నది. రైట్. ఓకే, జర దీని పెడితే వైట్ అవుతుంది. కాపీ ఇమేజ్ ఒకసారి ఇక్కడ కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేద్దాం. అక్కడ ఇక్కడ సేమ్ సైజ్ వచ్చేసింది. ఓకేనా? అయితే ఇది అవసరం లేదు, ఇది చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినాం, కంట్రోల్ టీ కొట్టి దీన్ని ఇలా పెద్దగా చేసిన తర్వాత కింద పేరు ఉన్నది కదా, ఆ పేరును తీసేయాలంటే ఈ టూల్ తోటి ఇట్లా డ్రా చేసి ఇక్కడ వరకు డిలీట్, కంట్రోల్ డి. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా అంతా తీసేయాలంటే మ్యాజిక్ వైట్ టూల్ పెట్టుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే అంత సెలెక్ట్ అవుతుంది. కీబోర్డ్లో డిలీట్ కొట్టేసేయండి, పోతుంది. కంట్రోల్ డి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ఇది పెట్టేసినాం. ఇప్పుడు ఇంకా ఈడేం పెట్టాలి మరి, ఈ జాగాలో ఏం చేద్దామని అంటే ఇప్పుడు మీరు ఈ ఉగాది కాబట్టి కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కదా, మండలం అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, డిస్టిక్ అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు, వాళ్ళు ఫ్లెక్స్ బ్యానర్లు కొట్టిస్తారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఆ ఫొటోస్ వాళ్ళు పాస్ ఫొటోస్ లాగా ఇస్తారు మీకు. నేను చెప్తా, పాస్ ఫోటో కార్టూన్స్ నేను జనరల్గా ఇట్లాంటివి పెట్టి చూపిస్తా. తర్వాత మీరు ఆ ఫొటోస్ అనేవి ఎట్లా పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. దీన్ని ఈ ఇమేజ్ నేను కాపీ చేసిన, కంట్రోల్ వి పేస్ట్. ఒకటి దీన్ని కొంచెం పెద్ద కార్నర్ వంటి పెద్దగా చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసేయండి, కంట్రోల్ డి. ఓకేనా? ఇప్పుడు ఇదే వాళ్ళ ఫోటో అనుకోండి. ఒక 4-5 ఫోటోలు ఇచ్చారనుకోండి, 4-5 కొన్ని 10-20 ఫోటోలు కూడా ఉంటాయి. అలాంటివి కూడా ఫోటోలు కూడా ఇరికియండి అని చెప్తారు. ఇరికిచ్చినప్పుడు చెప్పాలి వాళ్ళకి ఆ సైజు ఎంత సైజు అయితే ఎన్ని ఫోటోలు పడతాయని మీరు అంచనా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా దాదాపు ఈ ప్లేస్లో 5-6 ఫోటోలు పెట్టవచ్చు అనుకోండి. ఓకే అన్న, ఇలా 5-6 ఫోటోలు పడతాయి అన్న. లేదు వాళ్ళు 20-30 ఫోటోలు పెట్టాలంటే అప్పుడు ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు, ఈ బ్యానర్ సైజు పెంచాలి. వాళ్ళ ఫస్టే అడిగి ఎన్ని ఫొటోస్ ఉంటాయి అని అడగాలి. ఫస్ట్ ఎన్ని ఫొటోస్ ఉంటే ఒక ఈ సైజ్ బ్యానర్ సెట్ అవుతుందని ఆ సైజ్ చేయాలి. లేదు ఫొటోస్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యానర్ సైజు పెంచుకోవాలి. ఓకేనా? అట్లా చూసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఒకటి తీసుకున్నాము, ఈ ఫోటో జస్ట్ అట్లా
ఏదో ఒకటి అట్లా మీకు పెట్టి చూపిస్తా ఐడియా కోసం. నేను ఇట్లా పెట్టి చూపించిన తర్వాత మీరు దీన్ని బట్టి అక్కడ చేసుకోవచ్చు. ఫొటోస్ అనేవి ఆ ఫొటోస్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసి Ctrl+D ఇది ఇలా పెట్టేసిన. ఇంకోటి ఏదైనా దొరుకుతుందా చూద్దాం. సేవ్ ఇమేజ్ ఏమవుతుంది, సేవ్ ఇమేజ్ అయినా కాపీ ఇమేజ్ అయినా అంతే వస్తుంది. చూసారా ఇప్పుడు ఈ 3 ఫోటోలు Ctrl+D. ఇప్పుడు ఏమైనా ఫోటోలు చూస్తే మీకు ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇగో ఇప్పుడు కొంచెం ఈ లైన్స్ కనబడుతున్నాయా, ఈ లైన్స్ కూడా లేకుండా మొత్తం పోవాలంటే ఈ టూల్ తోటి ఇలాంటి సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టవచ్చు. ఇటు సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టవచ్చు. ఇటు సెలెక్ట్ చేసి ఇట్లా డిలీట్ కొట్టవచ్చు. కింద సెలెక్ట్ చేసి కింద డిలీట్ కొట్టవచ్చు. Ctrl+D అయిపోయిందా. ఇప్పుడు సరే, ఇప్పుడు మీకు పెద్దగా చిన్నగా 3 ఫోటోలు 3 సైజులు పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు సేమ్ సైజు రావాలంటే చెప్పినా ఇంతకుముందు మీకు పైన స్కేల్స్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ పైన మీరు వీటి లైన్స్ అంటారో ఏదో అంటారు కానీ ఈ లైన్స్ గుంజుకొచ్చుకోండి. ఇట్లా మన భాషలో మనం లైన్స్ అని అంటాం. ఈ లైన్స్ ఇలా గుంజుకొచ్చుకొని ఇలా కరెక్ట్ ఇట్లా పెట్టాను ఒక దగ్గర. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో దీనికి ఎడ్జ్లోకి ఉంది కదా, ఈ ఫోటో కూడా సేమ్ అట్లనే దీన్ని ఎడ్జెస్కి ఇట్లా పెట్టుకొని ఫస్ట్ దీన్ని చిన్నగా చేసుకోండి. ఇట్లా పెట్టేసుకోండి. దీన్ని కూడా సేమ్ Ctrl+T కొట్టి ఇలా చిన్నగా చేసుకొని, సరే ఇంత మరీ చిన్నగా అవసరం లేదు, గ్యాప్ ఉన్నది కాబట్టి మనం పెద్దగానే చేద్దాం కొంచెం. ఇట్లా పెట్టిన తర్వాత ఇంకో లైన్ కింద పెట్టండి. ఇంకో లైన్ కింద పెట్టేసుకున్నాం. కింద పెట్టేసుకున్న తర్వాత ఈ ఫొటోస్గా సేమ్ పైన దీనికి టచ్ అవ్వగానే ఇలా దీన్ని ఇట్లా కార్నర్స్ మంచిగా అడ్జస్ట్ చూసుకొని ఇలా జరుపుకొని Ctrl+T కొట్టి ఇలా సేవ్ చేసుకోండి. ఇది ఈ ఫోటో కూడా Ctrl+T ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా. 3 ఫోటోలు ఇక కింద ఏం పడితే కింద ఒక 3 ఫోటోలు పడతాయి. పడేటప్పుడు చూసుకొని ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని ఇట్లా ఆల్ట్ పట్టుకొని తెచ్చుకొని ఈ ఫోటో పెట్టుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని తెచ్చుకొని ఈ ఫోటోలు పెట్టుకోండి. సపోజ్ మీరు 5 ఫోటోలు పెట్టాలనుకోండి, మన చిన్న బ్యానర్ కాబట్టి 5 ఫోటోలే పెట్టాలనుకుందాం. ఇక్కడ ఏం రాయాలి, ఇక మళ్ళీ కొంచెం ప్లేస్ ఉంచుకోండి. ఎందుకంటే ఫోటోలు అన్ని పెట్టినప్పుడు కొంచెం మ్యాటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం మ్యాటర్ ఉంటుంది, ఎవరు ఈ సంఘం, ఇప్పుడు ఇది ఏ ఊరు, ఇప్పుడు వరంగల్ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మండల కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ లీడరు, వాళ్ళు అయితే ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటో ఒకటి పెద్దగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. వాళ్ళ ఫోటో ఒకటి మీద పైన పెట్టుకుంటారా లేకపోతే కొంచెం పెద్దగా పెట్టుకుంటారా, ఆ ఫోటోలు అడ్జస్ట్ చేసి, లేదు కాంగ్రెస్ యూత్ సంఘం, యూత్ అసోసియేషన్ ఇది ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ యూత్ అసోసియేషన్ పేరు ఇక్కడ కొట్టేసుకోండి. కొట్టేసుకొని దీన్ని Ctrl+S నేను సేవ్ చేస్తా ఉన్నా డెస్క్టాప్ మీద. టైటిల్ ఏదో పేరు ఇచ్చిన టిఫ్లా సేవ్ చేసిన. ఓకేనా. సేవ్ చేసిన. ఇట్లా సేవ్ చేసిన దాన్ని ఫస్ట్ టైం మీకు సేవ్ చేసి పెట్టుకోండి. ఇట్లా సేవ్ చేసిన తర్వాత దీన్ని మీరు ప్రింటింగ్ పంపించాలనుకుంటే ఇది ఇక్కడ ఇమేజ్ ఉందాగా, ఇమేజ్ మీద క్లిక్ చేసి మోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద CMYK అని ఉందా, CMYK క్లిక్ చేసి డోంట్ ప్యాటర్న్ అని కొట్టండి. కొడితే మీకు CMYKలకి చేంజ్ అయిపోతుంది. కొంచెం కలర్ డల్ కనబడుతుంది కానీ ప్రింటింగ్లో బరాబర్ వస్తుంది. చూడండి CMYKలకి మారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇమేజ్ చేసుకుంటే మనకు కరెక్ట్ రాదు. మనం ఫొటోస్లో వాట్సాప్ పంపుకోవడానికి, ఆన్లైన్లో పెట్టుకోవడానికి, గ్రూప్లలో టెస్ట్ పెట్టుకోవడానికి ఇమేజ్లో చేసుకుంటే CMYKలో కరెక్ట్ రాదు. అలాంటప్పుడు ఇది ఓన్లీ ప్రింటింగ్కి ఇట్లా సేవ్ చేసి ఒక ఫైల్ ప్రింటింగ్ పంపించుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ RGBలో ఉంచుకొని, ఓకేనా. RGBలో ఉన్నాక ఇక్కడ మనకు ఒకటి ఏమవుతుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా డార్క్ అయిపోయింది. చూడండి ఇక్కడ కొంచెం హైలైట్ అవుతలేదు బ్యాక్గ్రౌండ్ చేయబట్టి. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అంటే లేయర్ 1, ఈ మనం ఇచ్చుకున్న లేయర్ 1 ఇది. దీన్ని ఇక్కడ కెపాసిటీ ఫిల్ అని ఉంది కదా, ఇక్కడ కెపాసిటీలా ఒక 80 చూసిలా తగ్గింది. ఇక్కడ ఫిల్లా కొంచెం చూసిలా తగ్గించుకుంటే కొంచెం సోనియా ఫోటో పిఎల్ నక్షలు అంటే కొంచెం బయటికి ఫోకస్ అయింది. సో అట్లా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ బాగా డల్ ఉంటే దేన్ని హైలైట్ అవుతుంది, ఏది హైలైట్ అవుతుంది అనేది విషయాన్ని చూసుకొని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని Ctrl+S కొట్టిన సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇమేజ్ చేసుకోవాలి మనం. ఈ టిప్ ఫైల్ని మనం వాట్సాప్లలో పంపితే ఓపెన్ కాదు, స్టాటస్లు పెట్టుకోరాదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయరాదు. దీన్ని ఏం చేయాలంటే ఇమేజ్ లాగా సేవ్ చేసుకోవాలి, JPGలా సేవ్ చేసుకోవాలి. JPG అంటే పైన ఉంటుంది, మీకు షార్ట్ కట్ కీస్ కూడా ఉంటాయి, Ctrl+Shift పడితే వచ్చేస్తుంది. పైన కూడా సేవ్ అయిపోయింది, సేవ్ యాజ్ చూడండి, Shift Ctrl సేవ్ యాజ్ కొట్టండి. Shift Ctrl సేవ్ యాజ్ కొట్టిన తర్వాత ఎక్కడ సేవ్ చేసుకుంటారు, డెస్క్టాప్ మీద. ఫైల్ నేమ్ ఏంటిది, 1 ఇచ్చిన మరి టిప్కు
ఇక్కడ చూడండి జేపీజీ ఫార్మాట్లో పెట్టుకోవాలి. ఫార్మాట్ చూడండి, ఫార్మాట్ జేపీజీలో పెట్టుకొని ఇప్పుడు సేవ్ కొట్టి దీని కెపాసిటీ ఎంత ఉండాలి, క్వాలిటీ చూడండి ఫుల్ పెట్టేసినాము మ్యాక్సిమం. ఇప్పుడు ఓకే, సేవ్ అవుతుంది. సేవ్ అయింది చూడండి. దీన్ని మినిమైజ్ చేసి మనం అది చూద్దాం. సేవ్ అయింది చూడండి, ఎక్కడ సేవ్ అయితే ఇక్కడ సేవ్ అయింది. దీన్ని డబల్ క్లిక్ ఇస్తున్నాం, ఓపెన్ అవుతుంది చూడండి. ఓకేనా, మన బ్యానర్ అనేది డిజైన్ అనేది ఇలా చేసుకున్నాం. ఒక ఉగాది ఫెస్టివల్ యాడ్ డిజైన్, ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఇదే ప్రాసెస్. ఇది కాంగ్రెస్ బ్యానర్ అయితే ఇట్లా విధంగా వాడుకోవాలి, లేదా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ ఫోటోలు, లేదా అదేంటిది ఇంకోటి బీజేపీ అయితే బీజేపీ, జనసేన అయితే జనసేన, టీడీపీ అయితే టీడీపీ, ఏదైతే అది దానికి సంబంధించిన బ్యానర్ వేసుకొని దానికి సంబంధించిన ఫొటోస్ వాడుకొని ఈ విధంగా ఫొటోస్ పెట్టుకొని, ఫొటోస్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ తీసేసి దగ్గరికి ఇరికిచ్చి పెడతారు. చాలా చూసే ఉంటాం రోడ్ల మీద బ్యానర్లు. అట్లా ఇరికియకండి, ఇరికిచ్చి కాదు, అన్ని ఫొటోస్ ఉంటే సైజు పెద్దగా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి పెద్ద సైజులో వేసి మంచిగా నీట్గా చేసి ఇచ్చే ప్రయత్నం చేయండి. చూడండి, దీనికి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాం మనకు. చూడండి ఇట్లా ఈ మనం రాసిన టెక్స్ట్ కానీ ఫొటోస్ కానీ దానికి ఉన్న క్వాలిటీని బట్టి చూసి అది ఎట్లా ఏ విధంగా సెట్ అవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, ఏ ఫోటో హైలైట్ అవుతుందా లేదా, హైలైట్ అయితే లేదా అని చూసుకొని మనం నీట్గా సెట్ చేసుకోవాలి ఈ డిజైన్స్ ఇట్లా. ఓకేనా, మనం హై కార్డ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా హై కార్డ్లో వస్తుంది. ప్రింటింగ్ పంపించుకుంటే సైజుని బట్టి హై కార్డ్లో పెట్టుకోండి. చిన్న బ్యానర్ డిజైన్, ఓన్లీ చిన్న డిజైన్ కూడా హై కార్డ్లో పెట్టి చేయడం కరెక్ట్ కాదు, స్టాక్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఓకేనా, దానికి ఎంత అవసరం ఉంటుందో గంతనే పెట్టుకొని చేసుకోవాలి. ఏదైనా ఉన్నాయి కదా క్వాలిటీ ఫుల్ పెట్టేసుకొని చేసుకుంటా అనడం కరెక్ట్ కాదు. రైట్, ఈ విధంగా డిజైన్ చేసుకోండి. ఇంకా మనం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ చేసేటి. ఇంకా పొలిటికల్ బ్యానర్స్, ఫ్లెక్స్ బ్యానర్స్ కానీ, స్కూల్ డిజైన్స్, బర్త్డే డిజైన్స్ అయిపోయింది కదా. ఇంకా నాయకులు ఏది సంబంధించిన డిజైన్స్ కానీ ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. విజిటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ డిజైన్, వెడ్డింగ్ బ్యానర్స్, చాలా డిజైన్స్ ఉన్నాయి. మనకు సపోర్ట్ చేయాలి. ఇంకా ఈ ఫోటోషాప్ డిజైన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటా. ఓకేనా, అండ్ మన యూట్యూబ్ ఛానల్ మాత్రం కొత్త క్వశ్చన్ మాత్రం లైక్ చేయండి, వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి చేరవేయండి. ఇక్కడ చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి, మంచిగా వర్క్ నేర్చుకోండి. వర్క్ అనేది మీకు మంచిగా ఫ్రీగా వస్తుంది, మంచిగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసి అక్కడో ఎపిసోడ్ చూడకండి. చూస్తే మాత్రం మీరే మోసం నష్టపోతారు. మీకే వర్క్ అనేది మీకే పర్ఫెక్ట్గా రాదు. నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూడాలి. ఏది చూసినా ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూడండి, మీకు కరెక్ట్ వర్క్ వస్తుంది. ఓకేనా, ఓకే రైట్, మరి ఉంటా. నేను మీ రాజు, మునిగాల రాజు, సబ్ ఎడిటర్, డిజైన్ టెక్ గ్రూప్. బాయ్.